ఇక నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండల కాల్వ గ్రామంలో గల పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. వేద మంత్రోచ్చరణల మధ్య నేత్రవ్యాపరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని తిరిగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. భక్తిభావం వెల్లివిరిసింది. ఎలా ఉన్నాడట అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడట ఎవరైనా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు మనం కూడా చేస్తుంటాం. ఆ సమయంలో కదా ఈ మొదటి భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో క్షేమం మహాత్మ్యం కళ్యాణ భాద్రం పురుషకలకల్లికం ప్రజాభిషర్లం భయం సర్వ చేసుకుందాం. కన్యాదాతలుగా కూర్చుంటాం. లక్ష్మీ నరసింహస్వామి శ్రీమద్రమారమణ గోవింద. అవి ఒకటి అవుతుంది. దగ్గరికి రావాల్సి వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైన చేతులు పొంగు తన చేతిలో ఉన్న విషయాన్ని కూడా చేదు ఈ సరుదింపడే చక్రాలు ఆయుధాలకు చెప్పలే. అరే వెళ్ళే వరకు బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు